వెళ్ళి చూసాను సార్. అక్కడ శారదాపేట స్వరూపానంద స్వామి మఠం ఉంది. ఆయన స్వరూపానంద స్వామి గురువుకు తగ్గ శిష్యుడు అంటాడు కాదు, శిశువుకు తగ్గ గురువు ఈయన, శిశువుకు మించిన గురువు ఉన్నాడు ఇక్కడ. ఆయన ఋషులు ఆయన కొండలు కొట్టి మా గెస్ట్ హౌస్లు కడితే ఈయన కొండలు కొట్టి మఠాలు కడుతున్నాడు. 5 స్టార్ హోటల్ మఠాలు లాంటి మఠాలు వెళ్ళి చూస్తే సార్ అవాకేయం. ఒకసారి మీడియా కూడా ఫస్ట్ టైం అట్లా లోపలికి రావడం. ఇంతవరకు ఆ మఠాల్లో మీడియా నాట్ అలౌడ్, కామన్ పోలీసు వాళ్ళు వెళ్ళకూడదు, రాజకీయ నాయకులు వెళ్ళకూడదు. ఎవరిపైన కేసులు పెడతారంటే 6 అంతస్తుల భవనం. అదే సార్, అదే 6 అంతస్తుల భవనం సార్. ముందు యాక్చువల్లీ ప్రతి మఠానికి ఒక పర్మిషన్ ఇచ్చారు. ఏమని 550x100 5,000 గజాలకి పర్మిషన్ టీటీడీ ఇచ్చింది. మీకు అది పెడతాను, ఆ జీఓ వాళ్ళ ప్రొసీడింగ్స్ కాపీ కూడా గవర్నమెంట్ ఇచ్చింది. వీళ్ళు అధికారం చేతుల్లో ఉంది, పోలీసులు మా చేతుల్లో ఉన్నారు, రెవెన్యూ మా చేతుల్లో ఉందని చెప్పి ఇంత గ్యాప్ లేకుండా సెట్ బ్యాక్స్ కూడా లేకుండా పక్కనే అటాచ్ చేసి 6 ఫ్లోర్లు లేపారు సార్. తిరుమలలో గాలి గోపురానికి ఇంచుమించు గోపురం దాటేసింది. ఆ లెవెల్లో వీళ్ళు లేపేశారు. దాంట్లో 45 రూములు, అన్ని స్టార్ హోటల్ సెంట్రల్ ఏసీ రూములు, కింద అండర్ గ్రౌండ్లో రూములు, కార్ పార్కింగ్ లేదు, సెట్ బ్యాక్స్ లేదు, ఫైర్కి అలారం లేదు, ఏమైనా జరిగితే మనుషులు యాత్రికులు బయటికి రాలేరు. అన్నిటి మించి ఇంకో నిజమేమంటే అక్కడ వరద నీళ్ళు వస్తే వరద కొట్టుకొని వచ్చే ఒక పెద్ద చెరువు ఉంది, కాలువ. ఆ కాలువని కూడా సైతం మూసేసి రోడ్ వేసుకున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో గెస్ట్ హౌస్లో స్వామి విఐపీలు ఎవరిని వస్తే వెనకాల పార్కింగ్ కాకుండా మంచి గార్డెన్ రెడీ చేసుకుందామని చెప్పి చేసుకున్నారు సార్. పూర్తిగా తిరుమలని సర్వనాశనం చేశారు. ఈ మఠాలని కదిలిస్తే ఒక మఠమే కాదు, దాదాపు తిరుమల 33 మఠాలు ఉంటే 15-16 మఠాల దాకా మొత్తం స్కామ్, మొత్తం సిండికేట్ అయిపోయి ఈయన గురూజీ, ఈయన శిష్యుడు ఒక అతన్ని పెట్టుకొని, ఆయనకి సబ్ గురు శిష్యులు ఒక ముగ్గురిని పెట్టుకొని మొత్తం తిరుమలలో ఎక్కడ ఏం జరగాలన్న వాళ్ళు కన్ను సన్నులను జరిగే విధంగా ఒక టీం సెట్ చేసుకున్నారు. కిరణ్ రాయల పిత్రుడు ఒకడు పెళ్లి చేసుకుని 100 మందిని రెఫర్ చేస్తే కుదరదు. ఆ 100 మందికి గాను 300 మందికి డబ్బు కట్టాల్సిందే. నువ్వు 100 మంది చేసుకున్న 300 మంది డబ్బు కట్టాల్సిందే, 200 మంది చేసుకున్న 300 మంది డబ్బు కట్టాల్సిందే. ఒక సిండికేట్ అయిపోయారు. తిరుమలలో పవిత్ర పుణ్యక్షేత్రంలో పెళ్లి చేసుకున్న ఆలోచన ఎవరైనా ఉంటే కూడా విరమించుకోవచ్చు. ఎందుకంటే 5 స్టార్ తాజ్ హోటల్లో కానీ, లేదా హైదరాబాద్ పార్క్ హైత్లో కానీ, లేకపోతే లీ మెరిడియన్ అట్లా హోటల్ చేసుకోవచ్చు తప్ప తిరుమలలో చేసుకోవాలంటే లక్షలు దోచేస్తున్నారు. దీనిపైన ఆడికి ఇల్లాక తెలిసిన నిజాలన్నీ కూడా నేను అప్పటికప్పుడే మీడియా మిత్రుని పిలిపించి చూపిస్తే అప్పటికప్పుడు అధికారులు రావడం, పోలీస్ అధికారులు రావడం, రెవెన్యూ అధికారులు రావడం, మొత్తం కదిలిస్తే స్వరూపానంద స్వామి అడ్డాల్లో మఠాల పేరుతో ఆయన శిష్యుని పెట్టుకొని దొంగల ముఠ అంతా తిరుమలలో చేరి నెలకి 2 నుంచి 3 కోట్లు వ్యాపారం చేస్తున్నారు. దీంట్లో 75 నుంచి 80 లక్షలు పోలీస్ అధికారికి అందరూ చేరిపోతారు సార్. కిరణ్ ఒక్క నిమిషం.